హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్తే. నేను మీ ప్రసన్న. మీరు చూస్తున్నారు మన పల్లె గుమగుమ. ఇవాళ ఒక ప్రసాదం రెసిపీతో మీ ముందుకు వచ్చేసా. ఇవాళ నేను మీకు చూపించిపోయే ప్రసాదం రెసిపీ పాల తాలికలు. ఈ పాల తాలికలు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం పదండి. నేనైతే ముందుగా 1 కేజీ బియ్యాన్ని ఒక నైట్ అంతా నానబెట్టుకొని ఇలా పిండి పెట్టి పక్కన పెట్టుకున్నా. దీనిలోకి 3/4 కేజీ వరకు బెల్లం తీసుకున్నాను. ఇలాగ తీసుకున్న 3/4 కేజీ బెల్లంలో ఒక 1/4 కేజీ బెల్లం వాటికి ఇలాగ నలగొట్టుకొని ఒక గిన్నెలోకి యాడ్ చేసుకోవాలి. ఇలాగా నలగొట్టుకున్న బెల్లాన్ని గిన్నెలోకి యాడ్ చేసుకున్న తర్వాత దీనిలోకి ఒక 1/2 కప్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా ఒక 1/2 కప్ వాటర్ యాడ్ చేశాక దీన్ని స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్ మీద ఇలాగా బెల్లం అంతా కరిగిపోయేలాగా బాగా కరిగించుకోవాలి. ఇలా బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత మనం ఈ వాటర్ని చల్లార్చుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న 1 కేజీ పిండిలోకి ఒక 1/2 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని చల్లార్చి పక్కన పెట్టుకున్న బెల్లం నీళ్ళను కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఈ పిండి సాఫ్ట్గా కలుపుకోవాలి. దీనిలోకి ఒక గరిటె వరకు కాచిన పాలను యాడ్ చేసుకోండి. ఇలా పాలు యాడ్ చేయటం వల్ల మనకి తాలికలు సాఫ్ట్గా వస్తాయి, విరిగిపోకుండా వస్తాయి. ఇలాగా పిండి సాఫ్ట్గా కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి మనము ఒక గిన్నెలో కొంచెం పాలు, ఒక 1/2 లీటర్ వరకు వాటర్ యాడ్ చేసుకొని ఇలా స్టవ్ మీద పెట్టుకోవాలి. ఈ పాలు కొంచెం కాగిన తర్వాత మనము మూకిడి తీసుకొని ఈ మూకిడిలోకి మనం సాఫ్ట్గా కలిపి పెట్టుకున్న పిండిని యాడ్ చేసి ఇలా ఒత్తుకోవాలి. ఇలా ఒకేసారిగా పిండి మొత్తం ఒత్తుకోకుండా కొంచెం కొంచెంగా ఒత్తుకోవాలి. ఒకేసారి వత్తడం వల్ల మనకి చేతికి ఆవిరి తగులుతుంది. సో ఇలాగా ఒక 1 మినిట్ వరకు గ్యాప్ ఇచ్చుకుంటూ మనం తీసుకున్న పిండి మొత్తాన్ని తాలికలుగా ఒత్తుకోవాలి. చూస్తున్నారు కదండి, ఇలాగా మనం తీసుకున్న పిండిని ఒక్కొక్క నిమిషం వరకు గ్యాప్ ఇచ్చుకుంటూ ఒత్తుకోవాలి. మనం ఇలా ఒత్తుతున్న సమయంలో పాలు పొంగొస్తున్నాయా లేదా అని చూసుకుంటూ మనం ఈ తాలికలను ఒత్తుకోవాలి. ఇలా పాలు పొంగు రావటం వల్ల మనకి మూకిడి లోపలికి వచ్చి చేతులు కాలుతాయి. సో ఇది జాగ్రత్తగా చూసుకుంటూ మనం ఈ తాలికలను ఒత్తుకోవాలి. ఇప్పుడు పాలు పొంగుస్తున్నప్పుడు కొంచెం సేపు తీసి మళ్ళీ మూకిడి పెట్టి తాలికలను ఒత్తుకోవాలి. ఇలాగా ఒత్తడం వల్ల మనకి తాలికలు ఇరిగిపోకుండా బాగా పొడుగ్గా వస్తాయి. ఎలా అయినా మూకిడిలో తూచుకున్న పాల తాలికలు టేస్ట్ వేరుగా ఉంటాయి. ఇలాగా మనము తీసుకున్న పిండి మొత్తంలో కాకుండా కొంచెం పిండిని తీసి దాన్ని వాటర్లో కలిపి ఇలా పాల తాలికల్లోకి యాడ్ చేయండి. ఇవి కొంచెం చిక్కపడతాయి. దీనిలోకి ఒక 1/2 లీటర్ పాలు, ఉడకబెట్టుకున్న సగ్గుబియ్యం యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక పెద్ద బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇలా పెద్ద బౌల్లోకి షిఫ్ట్ చేయటం వల్ల మనకి ఈ తాలికలు అనేవి కొంచెం ఫ్రీగా ఉంటుంది, బాగా ఉడుకుతాయి. ఇప్పుడు మనం తీసుకున్న 1/2 కేజీ బెల్లంని నలగొట్టుకోవాలి. దీనిలోకి ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్, మనం దంచుకున్న బెల్లం మొత్తాన్ని వేసుకొని దీనిలో బాగా ఉడికించుకోవాలి. ఈ బెల్లం కరిగేంత వరకు మనం మీడియం ఫ్లేమ్ మీద ఈ తాలికలను ఉడికించుకోవాలి. ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా మనం చిన్నగా ఈ తాలికలను కలుపుకుంటూ బెల్లం కరిగేలాగా చూసుకోవాలి. దీనిలోకి ఒక 5 నుంచి 6 యాలుక్కాయలను దంచి ఈ పాల తాలికల్లోకి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా చిన్నగా తిప్పుకుంటూ బెల్లం మొత్తం కరిగిపోయాక మనం ఈ తాలిక ఉడికిందో లేదో చూసుకొని ఉడికిన తర్వాత దీన్ని వేరే స్టవ్ మీదకి మార్చుకోవాలి. ఇప్పుడు అదే స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక 5 నుంచి 6 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఈ నెయ్యి బాగా హీట్ అయ్యాక మనము దీనిలోకి ఒక 50 గ్రాముల వరకు జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలాగా జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ వేయటం వల్ల ఈ తాలికలు మంచి టేస్ట్ వస్తాయి. మరీ మార్చుకోకుండా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి.
చూస్తున్నారు కదండి, ఇవి కలర్ చేంజ్ అయిపోయాయి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ వేయించుకున్న జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్లను మనము ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న పాల తాలికల్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలాగా మనము వేయించుకున్న జీడిపప్పు, బాదం పప్పు, నెయ్యిని యాడ్ చేసుకున్నాక ఈ తాలికలను ఒకసారి ఇలా కలుపుకోవాలి. చూస్తున్నారు కదండి, మనకి ఎంతో టేస్టీ అండ్ యమ్మీ అయిన పాల తాలికల రెసిపీ తయారైపోయింది. మీరు కూడా ఈ వీడియో చూసి ఈ పాల తాలికల రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు కనుక మా ఈ వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.